హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా బ్రెడ్తో శాండ్విచ్ చేసుకున్నామంటే మనకు 5 మినిట్స్లో అయిపోతుందండి. మనం ఈ బ్రెడ్ శాండ్విచ్ని అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. నేను ఈ శాండ్విచ్లో ఎలాంటి క్రీమ్స్ వాడకుండా పెరుగుని వాడి ఇలా సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారు కదా, నేను ఈ విధంగా బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి. మనం ఈ బ్రెడ్ని టోస్ట్ చేసుకొని ఆ తర్వాత శాండ్విచ్ని రెడీ చేసుకోవాలి. మనం వీటిలోకి బ్రెడ్ మధ్యలోకి స్టఫ్ని ఫిల్ చేయడానికి కుకుంబర్, ఆనియన్, టమాటోని తీసుకుంటున్నానండి. ఒక ఆనియన్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక కీర దోసని కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. అలాగే ఒక టమాటోని తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని సలాడ్ని రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, మనకు కలపడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కీరాని వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం వీటిలోకి ఇప్పుడు పెరుగుని వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఎలాంటి క్రీమ్స్ వాడకుండా నేను పెరుగుని మాత్రమే వాడి బ్రెడ్ మధ్యలోకి కావాల్సిన స్టఫ్ని రెడీ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా 2.5 టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగుని తీసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ని చూసి వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసినా కూడా మనకు పెరుగులో చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే మనం చూసి కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఆనియన్, టమాటోలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనం తిక్కుగా ఉన్న పెరుగుని తీసుకుంటే మనకు లూజ్ అవ్వకుండా మనం బ్రెడ్ మధ్యలో స్టఫ్ని ఫిల్ చేసినప్పుడు మనకు బయటికి రాకుండా కరెక్ట్గా ఉంటుంది. అందుకే గట్టి పెరుగు తీసుకోవాలని చెప్పానండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ఇప్పుడు వీటిని బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని బ్రెడ్ శాండ్విచ్ని రెడీ చేసుకుందాం. చూసారు కదండి, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడి మనం ఇప్పుడు హెల్దీగా బ్రెడ్ శాండ్విచ్ని రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసిన సలాడ్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనం ఈ విధంగా బ్రెడ్ని ఫ్రై చేసుకుంటే మనకు తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అందుకే నేను ఈ విధంగా ఫ్రై చేశాను. ఆ తర్వాత మనం 1 స్పూన్ వరకు మయోనీస్ని తీసుకొని ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము సలాడ్లో ఎలాంటి క్రీమ్స్ వేయలే కదండి. అందుకే మనం ఇలా చూసారు కదా, ఇలా మయోనీస్ని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కీరాని ఈ బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని మరొక బ్రెడ్తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. తిక్కు పెరుగుని తీసుకున్నాం కదా, అందుకే మనకు బయటికి రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇలా మిగతా బ్రెడ్ని మొత్తం రెడీ చేసేసుకుంటే మనకు బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, నేను ఈ షేప్లో కట్ చేసుకున్నానండి. మీరు మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో మనం ఈ బ్రెడ్ శాండ్విచ్ని కేవలం 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. మనకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు లేదా ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా మనం ఈ బ్రెడ్ శాండ్విచ్ని రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.